ఈసారి ఎన్నికల్లో రెడ్డి గారి ఆటలు సాగవని ప్రజలంతా ఒకవైపే డిసైడ్ అయ్యారని, అది సైకిల్ గుర్తుపైన కొండబాబుకు ఓటు వేయడం, గాజు గ్లాస్ గుర్తుపైన ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాసులకి గెలిపించడం కోసం ప్రజలంతా కృతజ్ఞతతో ఉన్నారని కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే వనపాడి కొండబాబు నివాసంలో పోలింగ్ బ్యాలెట్ నమూనా పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ పత్రంలో సీరియల్ నెంబర్ 2లో తన పేరు, తన ఎన్నికల గుర్తు సైకిల్ ఉంటుందని, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్కు 9వ నెంబర్ రావడం జరిగిందని చెప్పారు. ఎన్డీఏ విజయం ఆకాంక్షించే వారంతా 13వ తారీఖున జరిగే పోలింగ్లో 2వ వర్గ సంఖ్యలోని ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే ఉదయ్ శ్రీనివాస్ 9వ నెంబర్ పైన ఉన్న గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. బ్యాలెట్ పత్రాల గుర్తింపు కేటాయింపులో కూడా అధికార ప్రభుత్వం కుట్రలు చేసేందుకు ప్రయత్నించినా కూడా న్యాయస్థానంలో కూటమి అభ్యర్థులకు ఊరట కలిగిందని అన్నారు. ఇది ఎన్డీఏకు తొలి విజయంగా భావిస్తున్నట్లుగా కొండబాబు తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొందినా కూటమి గెలుపుకు మాత్రం ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా కొండబాబు ధీమా వ్యక్తం చేశారు. అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చరిత్ర ఈ నెల 13వ తర్వాత పరిసమాప్తం కానుందని అన్నారు. రాబోయేది ప్రజల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్, భూమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలకి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయబోతున్నామో, మనం కాకినాడ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామో ప్రజల కోరిక మేరకు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలు ప్రజల క్షమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయవలసింది కోరుతున్నాం. అందరికీ ఇవ్వండి, అందరికీ పట్టుకోండి. కాకినాడ సిటీకి రేపు అధికారం రాగానే ఏం చేయబోతామో మేము ఒక మేనిఫెస్టోలు సింపుల్గా రెడీ చేయడం జరిగింది. మా ఎజెండా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో ఈ కాకినాడ నగరానికి ఏం చేస్తే బాగుంటుందో 2014-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో తయారు చేసామో, అభివృద్ధి ఏం చేస్తానన్నామో అది చేసి చూపించాం. అదే సందర్భంలో ఎలక్షన్స్ రాను కొన్ని పనులు ఆగిపోయినాయి. ఆగిపోయిన పనులు 80%, 90% మేము పూర్తి చేసినాయి. 10%, 20% పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేయలేపారు 5 సంవత్సరాల దూరంపుటి చంద్రశేఖర్ ఈ ప్రభుత్వం. అలాంటివన్నీ ఉండిపోయినాయి. ఇంకా ఏం చేయాలో ప్రజల ఆలోచన మేరకు ఈ 5 సంవత్సరాల ప్రజల మధ్య తిరిగాం. ప్రజల ఆలోచనతో ప్రజలు ఏం అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ ఆలోచనతో ఈరోజు మేనిఫెస్టోలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా అధికారం రాగానే మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దూరంపుటి చంద్రశేఖర్ మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశాడండి. నవ్వుకుంటారండి అందరూ. మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో, ప్రజలు ఇచ్చిన సలహా కాదండి అది. ఆయనే ప్రజలు మళ్ళీ మభ్య పెట్టాలని తయారు చేశాడండి. గతంలో అలా మభ్యపెట్టి తయారు చేశాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదు ఆయన. అందుకే అభివృద్ధి అలా ఉండిపోయింది. ఈ అభివృద్ధి ఈ మేనిఫెస్టో ఏదైతే మేము తయారు చేస్తామో ఇది ప్రజల హృదయాల నుంచి వచ్చినటువంటి ఆలోచనలు. మేము తయారు చేస్తాం, ఈ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ రాష్ట్రంలో కూటమి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ఆ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిన తర్వాత ప్రజల సంతోషం, ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిన్న చాలా ఆనందపడ్డారు. అది కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ ఈరోజు వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుందండి. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందో దాన్నట బీజేపీ వాళ్ళట యాక్సెప్ట్ చేయలేదట. ఏంటంటే యాక్సెప్ట్ చేయలేదు? మీరు ట్విట్టర్లో పెట్టారు. ఎవరు? హోంమంత్రి గారు, అమిత్ షా గారు. ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో చాలా బాగుంది, చాలా బాగా చేశారు ప్రజల కోసం అని చెప్పి వాళ్ళు అభినందిస్తున్నారు.
మొన్నటి దాకా 3 పార్టీలు కలకూడదని ఎన్నో గొడవలు పెట్టారు, అయినా కలిసిపోయాం. ఆఖరికి మేనిఫెస్టో తయారు చేసినప్పుడు కూడా మళ్ళీ గొడవలు పెడతామని చూస్తున్నారు. మీరు ఎన్ని గొడవలు పెట్టినా ఏం పెట్టినా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు ఎన్ని ఏమనుకున్నప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. రేపు 13వ తారీఖుని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 3 పార్టీలకి ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తుకు ఓటైనాకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ గ్యాస్ గుర్తు ఓటైనా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కమలం గుర్తు పోటీ చేస్తే అక్కడ కమలం గుర్తుకి, బీజేపీ పార్టీ పోటీ చేస్తే కమలం గుర్తుకు ఓటైనా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 3 గుర్తులు తప్ప ఇంక ఏ గుర్తు కూడా ప్రజలకి కనబడదు. ఈ 3 మీద ఓటేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాకినాడ మేనిఫెస్టోలు మేము పూర్తి స్థాయిలో నెరవేరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోలు కూడా ఏదైతే ఉందో దాన్ని ప్రజలకి సంక్షేమం అభివృద్ధి 2 గురించి ఏదైతే ఇచ్చారో అన్ని అమలు చేసే బాధ్యత కొండబాబు తీసుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది నా ఆలోచన కాదు, నా ఆలోచన ప్రజలలో 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత వాళ్ళ ఆలోచన తీసుకుని తయారు చేసింది. ఇది వాళ్ళ ఆలోచన. కొండబాబు గారు మీ టైంలో స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు, ఎంతో అభివృద్ధి చేశారు. అక్కడక్కడ కొన్ని పనులు ఉండిపోయినాయి. ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. మీరు పూర్తి చేస్తారని అడిగారు. ఎస్, మేము పూర్తి చేస్తామమ్మా, ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తాం. స్మార్ట్ సిటీని మళ్ళీ ఈ రాష్ట్రంలో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. స్మార్ట్ సిటీ గురించి చెప్పాం. రెండోది, కొండబాబు గారు ఇల్లు అడిగితే మీరు ఇక్కడ కిట్కో ఇల్లు కట్టారు, ఇంకా కడతానన్నారు. కట్టినీళ్ళు అలాగున్నాయి, ఆ కట్టినీళ్ళు ఏమో మాకు ఇవ్వలేదు. ఇల్లు అడిగితే కొమరగిరి తీసుకెళ్లారు, పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో తీసుకెళ్లిపోయారు. చాలా దూరం, అక్కడ ఇల్లు కట్టుకుందాం అంటే భయం వేస్తుంది. సముద్రం నీళ్ళు వచ్చేస్తున్నాయి, వర్షం వస్తే మునిగిపోతున్నాయి, అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. మీరు ఇల్లు గురించి ఏం చెప్తారని అడిగారు. అమ్మా, ఇల్లు మీకు నచ్చితే అక్కడ తీసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. నిజంగా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఈరోజు కాకినాడ నగరంలోనే ఏదైతే మనం డైరీ ఫార్మ్ సెంటర్లో కిట్కో ఇల్లు కట్టామో ఆ కట్టి నీళ్ళు ఇచ్చి అక్కడ ఇంకా కట్టి కాకినాడలోనే పేదవాడికి కిట్కో ఇల్లు కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మేనిఫెస్టోలో వాళ్ళకి ఇస్తాం, అక్కడ ఇస్తాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ నగరంలో జగన్నాపురానికి మంచినీళ్ళ ప్రాబ్లం ఎక్కువ. ఆ వాటర్ ప్రాజెక్టు 120 కోట్లతో స్మార్ట్ సిటీలో పెట్టి పూర్తి స్థాయిలో కాకినాడ సిటీలో ఫిల్టర్ బెడ్, కులా చెరువులు ఏ విధంగా నిల్వ చేస్తున్న ఫిల్టర్ బెడ్లు పెట్టి అట్టగట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయో అదే విధంగా రెండోది జగన్నాపురానికి సపరేట్ చేయాలని చెప్పి 120 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేస్తే ఈ చంద్రశేఖర్ రెడ్డి చేయలేకపోయాడు. అది మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి జగన్నాపురం నీళ్ళు వస్తాయి, కాకినాడకి నీళ్ళు వస్తాయి. జనాభా ఇంకొక 2 లక్షల మంది పెరిగినప్పుడు కూడా, 3 లక్షల మంది పెరిగినప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం. అదేవిధంగా కాకినాడ మనకి జేఎన్టీ దగ్గర స్టేడియం ఉంది. జగన్నాపురం స్టేడియం కట్టాలనేది ఆ రోజు ప్లాన్ చేసి ఎంఎస్ఎన్ఆర్టీసీ ఆవరణలో భూమిలో 8 ఎకరాల్లో స్టేడియం శంకుస్థాపన చేస్తాం. 8 కోట్లు శాంక్షన్ చేస్తాం. శంకుస్థాపన చేసింది కట్లపేడు దూరపండి చంద్రశేఖర్ రెడ్డి. దాన్ని మళ్ళీ జగన్నాపురానికి సపరేట్ గా ఒక స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం కట్టాలని ప్రజల మనకి అది పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే చాలా అంశాలు ఇచ్చాం ఇక్కడ. అదేవిధంగా ఈ వేసవ కాలంలో చూస్తున్నారు, ఈ వేసవ కాలంలో సిటీ మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంది. ఓవరాల్ గా సిటీ మొత్తం వాటర్ ప్రాబ్లం లేకుండా ఈరోజు మంచినీళ్ళు కొరత లేకుండా ఎంత వేసవ కాలంలో ఉన్నప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అనేక అంశాలు ఇన్ని ఉన్నాయి ఇందులో. ఈ మేనిఫెస్టో ప్రతి డోర్ టు డోర్ ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినాయి. అన్ని కూడా ప్రజల అభిప్రాయం, ప్రజల కోరిక మేరకు ప్రజల అభిప్రాయం తీసుకుని తయారు చేసిన మేనిఫెస్టో. ఈ విధంగా అన్ని పూర్తి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రేపు 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఏదైతే పోటీ చేస్తున్నానో బ్యాలెట్ పేపర్లో నాకు 4వ నెంబర్ రావడం జరిగింది. ఆ 4వ నెంబర్లో వనమాడ వెంకటేశ్వర బ్రాకెట్లో కొండబాబుని ఉంటుంది. నాది 4వ నెంబరు, సైకిల్ గుర్తు. అదేవిధంగా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, ఆయనది మరి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారు కాబట్టి ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది. ఆయనది 9వ నెంబరు, గ్లాస్ గుర్తు మీద ఓటేయాలి. ఈ 2 మర్చిపోవద్దు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేద్దామని చూశాడండి. ఎంత దారుణం అండి. ఉదయ్ శ్రీనివాస్ ప్లేస్ లో ఇంకోని గ్లాస్ గుర్తు అడగమని చెప్పి ఒకరితో నామినేషన్ వేయించాడు అదే పేరు మీద.
ఎంత దుర్మార్గం చూడండి. అదే మన కాకినాడలో ఒక కుర్రలను తయారు చేసి కొంతమందిని నా పేరు వెంకటేశ్వర కొండబాబు అన్న పేరుని చూసి వాళ్ళకి కూడా గ్లాస్ గుర్తు అడిగాడు. మళ్ళీ ఎంత దాని గ్లాస్ గుర్తు వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. ఆ విధంగా చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఎవరికి కన్ఫ్యూజ్ లేదు, అందరూ డిసైడ్ అయిపోయారు. ఇక్కడ కాకినాడ నగరంలో ప్రజలు ఈరోజు ఓటే కోరుతున్నారు. ఇంకా ఏదైతే కొండబాబు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడో సైకిల్ గుర్తు ఓటేద్దాం తెలుగుదేశం పార్టీకి, ఏదైతే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారో ఆయన గ్లాస్ గుర్తు ఓటేద్దామని ఫిక్స్ అయిపోయారు. నువ్వు ఏ దొంగ పేర్లు పెట్టినా ఏది పెట్టినా ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరని మీ ద్వారా తెలియజేస్తున్నారు.